గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి. జయతు సంస్కృతం జయతు భారతం. అద్య సెప్టెంబర్ మాసే సప్తమదినాంకः ఆదివాసరः. అద్య సంపూర్ణచంద్రగ్రహణం భవిష్యతి. అద్య భాద్రపదపూర్ణిమా తిథిः. గ్రహణవిషయకకథాం ప్రథమం ఆంధ్రభాషాయాం అనంతరం సంస్కృతభాషాయాం లిఖంతు. దశవాక్యేషు. మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి. ఆ పని చేయండి, రాయండి. కొందరు రాస్తున్నారు, ఒకరిద్దరు రాసి పంపిస్తున్నారు నాకు. ఏకం శ్లోకం పఠామహ. ఒక శ్లోకం చదువుకుందాం. ధనేన కిం యో న దదాతి యాచకే బలేన కిం యం చ రిపుం న బాధతే శ్రుతేన కిం యో న చ ధర్మమాచరేత్ కిమాత్మనా యో న జితేంద్రియో భవేత్. ధనేన కిం యో న దదాతి యాచకే యాచకే యః న దదాతి తేన ధనేన కిం కిం ప్రయోజనం ఇత్యర్థః. కిం ఇదనంతరం కిం ప్రయోజనం ఇది అన్వయః ఇది అధ్యాహారः. యాచకే యాచకుని యందు సప్తమీ భక్తి. యహ యహ యౌ ఏ ప్రథమాయ భక్తి. యత్ శబ్దం పుంలింగంలో యహ యౌ ఏ వస్తుంది, స్త్రీలింగంలో యా ఏ యా వస్తుంది, నపుంసలింగంలో యత్ ఏ యాని అని వస్తుంది. యత్ యత్ ఏదైతే ఉందో యత్ అస్తి తత్. యహ సహ ఎవడైతే వాడో, యా సా ఎవరైతే, యా సా పద్మాసనస్థ అని ఉంది కదా, యా సా అనమాట. అలాగే యా కుందెందు తుషారహార ధవళ ఉంది కదా, సా అక్కడ యా ఎవతైతే సా ఆమె వస్తుంది. యహ సహ యోయశస్త్రం బిభర్తి అంటాడు అక్కడ. ఇందులో మన వేడి సంహారంలో యహ 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 అనమాట. ధనేన ధనము చేత తృతీయ భక్తి. ధనము చేత కిం కిం ప్రయోజనం. ఏది ధనము ప్రయోజనం ఉండాలట. యాచకే దదాతి యాచకునికి ఇవ్వాలి, ఇస్తున్నాడు. యహ యాచకే ధనం న దదాతి, యహ ఎవడైతే యాచకే ధనం న దదాతి తస్య ధనేన కిం ప్రయోజనం. ధనము చేత ప్రయోజనం ఏమిటి? ధనం అంటే బాధపడే వాళ్ళకి ఇవ్వటమే లక్ష్యము. అంతే, మొత్తం ఇచ్చేసి పంపించి బికారేపమ్మని ఎవరు మన రంతిదేవుడిలాగా తిరగమని ఎవరు చెప్పట్లేదు. ధనము ఇవ్వాలి, 10 మందికి పంచాలి, అవకాశం ఉన్నంత వరకు పంచాలి తప్పించి మనం దాన్ని పంచడమే ప్రధానంగా లక్ష్యంగా పెట్టుకుంటే మనకి ఇబ్బంది పడతాము. సరే, భగవంతుడు ఉండటము చూడటము అవన్నీ తెలిసిన విషయాలే. అవన్నీ కూడా మనం చెప్పలేము. రాత్రిలోని కప్పకు ఆహారం ఎవడిస్తున్నాడు? గుడ్డిలో నుంచి చిన్న జంతువుని బయటికి రాదు ఎవరు తీసుకొస్తున్నాడు? ఇవన్నీ అనుకునే మాటలు, కానీ మనం అంత స్థాయికి వెళ్ళలేము. మనం భగవంతుడు కనిపించుకునేంత స్థాయికి మనం వెళ్ళటం కష్టం కాబట్టి మన జీవనాన్ని ఉంచుకుని 10 మందికి కొంచెం ఇస్తూ ఉండాలి అని ఉద్దేశం అక్కడ. అంతే తప్ప మొత్తం పంపించేసి అందరికి పనిచేసి బికారైపోయి బజార్లో రోడ్డు మీద తిరగమని చెప్పట్లేదు ఎవడు కూడా. ధనే నకిం యో నదదాతి యాచకే. ధనము చేత ప్రయోజనం ఏముంది యాచకులకు ఇవ్వనప్పుడు అంటున్నాడు. అంటే యాచకులకు ఇవ్వాలి, ధనం యొక్క ప్రయోజనము 10 మందికి ఎంతో కొంచెం మందికి ఇవ్వాలి. మన దగ్గర ఉన్న దాంట్లో చేజాతి అడిగిన వాడికి అవసరాన్ని, అంటే అపాత్ర దానం గుర్తుపెట్టుకోవాలి. మనం అపాత్ర దానం చేయకూడదు. అపాత్ర దానం వల్ల కూడా మనకు నష్టం, ఆ పాపం మనకే వస్తుంది. వాడు అడుగుతాడు వచ్చి, వాడికి ఏదో 100 రూపాయలు ఇచ్చాము మనం, పోన్లే కదా అని చెప్పి వాడే తాగేశాడు, ఇంటికెళ్ళి పెళ్ళాన్ని సాగొట్టాడు. తాగిన తర్వాత పిల్లల్ని సాగొట్టి పిల్లల పుస్తకాలు లాక్కుని చింపేశాడు. అది పాపం. ఆ పాపం ఎవరికి వస్తుంది? మనకే వస్తుంది. కాబట్టి కొంచెం అపాత్ర దానం చేయకుండా ఉండటం మంచిది. రెండవది, బలే నకిం యం చ రిపుం న బాధతే. రిపుం యం యహ యౌ ఏ యం యౌ యా అని ద్వితీయ భక్తి. యం దేన్ని గూర్చి, ఎవరిని గూర్చి అన్నమాట. రిపుం న బాధతే. రిపుం న బాధతే తస్య బలైన కిం. శత్రువుని బాధించకపోతే ఆ బలము యొక్క ఉపయోగం లేదు. అంటే మనకు శత్రువు లేకుండా చేసుకోవాలి.
అంటే చంపమని చెబుతున్నాడా శ్లోకం ద్వారా, అందరినీ పట్టుకుని చావగొట్టమని చెబుతున్నాడా? అసలు శత్రువులు లేకుండానే ఉండాలి, కానీ ఉంటే శత్రువుని నాశనం చేయాలి. శత్రువులు పక్క పెరిగి మనని అవమానం చేస్తూ మాటిమాటికి ఉంటే మనం పక్క మనకెందుకు లేని పట్టించుకోకుండా ఉండటం చాలా తప్పు. దానివల్ల మనకు అవమానం అవుతుంది, అకీర్తి వస్తుంది. ఆయన ఏం చెప్పాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ? సంభావితస్య చాకీర్తి మరణాత్ అతిరిచ్యతే. మనకు వచ్చినటువంటి అపకీర్తి కన్నా మరణము మేలు అని చెప్తాడు. మరణం కన్నా ఎక్కువే అది. కాబట్టి శత్రువులను నాశనం చేయడం అవసరం మన జీవనం బాగా సాగాలంటే. ఎటువంటి శత్రువులు? ధార్మికమైన శత్రువులు, అది గ్రహించాలి మనం. శత్రువులను చంపడం అంటే ఎందుకు? ధర్మ సంబంధమైన శత్రువులు. మన దేశానికి ఎవడైనా వచ్చి అన్యాయం చేస్తుంటే వాడిని సంహరించమన్నాడు. దేశాన్ని ఆక్రమిస్తుంటే వాడిని సంహరించమన్నాడు. మన ధర్మాన్ని ఎవరన్నా అవమానం చేస్తుంటే వాడిని సంహరించమన్నాడు. మన భాషను ఎవరన్నా అవమానం చేస్తుంటే వాడిని సంహరించాలి. నీ తల్లిదండ్రులు ఎవరన్నా అవమానం చేస్తుంటే వాడిని సంహరించాలి. దేశము, భాష, సంప్రదాయము, మన వ్యవస్థ, దీన్ని ఎవడైనా అవమానం చేస్తుంటే వాడిని సంహరించాలి. వాడిని వదిలిపెట్టి ఉపయోగం లేదు. తెలిసిందా? అందుకోసంగా మన బలాన్ని ఉపయోగించాలి. మన బలం ఉపయోగించైనా సరే దేశాన్ని రక్షించుకోవాలి. బలం ఉపయోగించి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. మన బలం ఉపయోగించి మన సంప్రదాయంలో మనం ఉండాలి. మన ధర్మాన్ని ఉపయోగించి మన తల్లిదండ్రులను అవమానం చేసిన వాడిని సంహరించాలి. కనుక అవమానానికన్నా మనం మన జీవనం వృధా. అవమానం బతుకుతున్నప్పుడు కూడా ఆ జీవనం ఉపయోగం ఉండదు, ధర్మం కాదు అది. కనుక మన బలం ఉందంటే శత్రువులను, అంటే ధార్మిక శత్రువులు, దేశ శత్రువులు, తల్లిదండ్రుల యొక్క శత్రువులు, ఇలాంటి అవమానం చేసేటువంటి వాళ్ళని మనం సంహరించాల్సిందే. అది రెండోది. తర్వాత శృతే నకిం యో నచ ధర్మమాచరేత్. బాగా చదువుకున్నాడు, వేద జ్ఞానం ఉంది, పాండిత్య జ్ఞానం అన్నీ ఉన్నాయి, కానీ అతని ధర్మాన్ని ఆచరించట్లా. అదేమైనా ఉపయోగం ఏముంది? శృతం అంటే వేదము, వినబడేది. శృతం వినబడింది, ఎంతసేపు వినబడ్డాయి. యస్య నిశ్వసితం వేదా. పరమాత్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే వేదములు. కాబట్టి ఆ వేదాలను ఋషులు విన్నారు. విని వాటిని స్మృతి దాన్ని మళ్ళీ 10 మందికి చెప్పి దాన్ని కంఠస్థీకరించారు. కనుక శృతులు అయినాయి, వినబడ్డాయి. కాబట్టి వేదములు ఋషీశ్వర మహేశ్వరులకు, పరమర్షులకి వినపడ్డాయి. ఆ గాలిలో, వాయువులో, అనంత విశ్వంలో కొన్ని శబ్దాలు వినపడ్డాయి. ఆ శబ్దాలను వాళ్ళు చూసుకుని ఇది బలానా అని చెప్పి దాన్ని ధారణ చేసి శిష్యులకు చెప్పారు. కాబట్టి వాటి శృతులు అన్నారు. ఆ శృతుల వల్ల ఉపయోగం ఏముంది? బాగా చదువుకుని 4 వేదాలు, అంటే ఒక వేదం చదవటమే కష్టం. ఇలాంటి 4 వేదాలన్నీ చదివేసి అవపోసన పట్టినవాడు ఏం ఉపయోగము? ధర్మాన్ని ఆచరించాలి. వాడు స్వయంగా ఆచరించకుండా 10 మంది చెప్పి ఉపయోగం లేదు. అందుకనే ఆచార్యుడు అన్నారు. ఆచినోతి చ యశాస్త్రాన్ స్వయం ఆచారయత్యపి. శాస్త్రములను తను స్వయంగా ఆచరిస్తూ ఆచారంలో పెట్టిస్తాడు, ఆచరింపజేస్తాడు. అటువంటి వాడినే ఆచార్యుడు అన్నాం మనము. కాబట్టి మనం ఆచరించాలి, మన ధర్మాన్ని ఆచరించాలి. ధర్మాన్ని మనం ఆచరిస్తూ 10 మందికి ధర్మాన్ని చెప్పాలి. అంతేగాని ధర్మాన్ని ఆచరించకుండా 10 మందికి చెప్పడం అనే పద్ధతి కాదు. ధర్మాన్ని మనం ఆచరించాలి, దాన్ని 10 మందికి చెప్పాలి. అప్పుడు చెప్తేనే విలువ అవుతుంది. ఆచరించిన వాడు చెప్తేనే దానికి శక్తి వస్తుంది. ఆ పదానికి అదే ఏమవుతుంది? వాక్శుద్ధి అవుతుంది. తను ఆచరించి చెప్పినప్పుడే వాక్శుద్ధి అవుతుంది. అబద్ధం చెప్పకుండా, మాట్లాడకుండా ప్రయత్నం చేసినప్పుడే వాక్శుద్ధి అవుతుంది. వాక్శుద్ధి వస్తే వాక్శుద్ధి ద్వారా వాక్సిద్ధి లభిస్తుంది. కాబట్టి ధర్మాన్ని స్వయంగా ఆచరించేవాడు చెబితేనే మనం వినాలి. ధర్మాన్ని ఆచరించకుండా సమాజంలో ఉపన్యాసం కోసంగా కబుర్లు చెప్పి, చప్పట్లు కొట్టి కబుర్లు చెప్పి, దండాలు పెట్టి, నెత్తి మీద చేతులు పెట్టుకుని ఎన్ని చెప్పినా మనం అధర్మం చేస్తూ ఉంటే, మన అధర్మం ఆచరిస్తూ చెప్పే ధర్మం అయితే మన వెనకనే నవ్వుతారు కొన్నాళ్ళు. తర్వాత మన ముందు కూడా నవ్వుతారు. సమాజంలో మనకు అవమానం తెచ్చిపెడతారు. కాబట్టి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, శ్రీరంగ నిధులరా అంటుంటారు వాళ్ళని. ఎందుకని చెప్పి ఆ పిచ్చి పని మనం చేయకూడదు. మనం ఏదైనా ఎవరికైనా చెప్పవలసి వస్తే మనం ఆచరిస్తున్నప్పుడు మాత్రమే దాన్ని చెప్పాలి. ధర్మాచరణం చేసినప్పుడే మనం చెప్పాలి. అలాగని చదవటం మానేస్తామా వేదాలు,
వేదాలు చదువుకుని శృతి జ్ఞానాన్ని పొంది సమాజానికి ధార్మిక విషయాల్ని బోధించాలి. మనం ఆచరిస్తూ వాటిని బోధించాలి. ఆచరించకుండా బోధించడం అనేటువంటిది కుదరదు. చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం కథ ఏదో ఒక ఒక ఆయన పండితుడు ఉన్నాడని ఆయన పురాణం చెబుతూ ఉండేవాడని ఇంటికి మామూలుగా పురాణంలో రోజు ఉపన్యాసంలో మరి ఉల్లి వెల్లుల్లి ఇలాంటివి తినకూడదు, మనము మత్స్యమాంసాలు తినకూడదు, వాటి వల్ల శరీరానికి హాని కలుగుతుంది, వద్దు అని చెప్పాడని చెప్పి అందరూ వింటూ ఉన్నారని, ఇంటికి వచ్చిన తర్వాత వెళ్ళాము ఒకరోజు ఆయన భార్య అన్నం వండేటప్పుడు పులుసులోనూ కూరలోనూ ఉల్లిపాయ వేయకపోతే ఏంటి ఉల్లిపాయ వేయలేదు ఏం బాగుంది ఇందులోనూ అన్నాడని. అదేంటండి మీరే చెప్పారు కదండి అందరికీ ఉల్లిపాయ తినకూడదని చెప్పారు కదండి, మా ఉపన్యాసంలో చెప్పారు కదా విన్నాను కదా అందుకని వీడే మానేశారండి అని చెప్పి. ఓ పిచ్చిదానా, అది వాళ్ళ కోసమే మన కోసం కాదు, మన కోసం మన మామూలు ధర్మం మనం చేసుకుందాం, బయట వాళ్ళ కోసం చెబుదాం అన్నాడని చెప్పి మన కథలు చెప్పుకుంటున్నాం చిన్నప్పటి నుంచి కూడా. అది కాకూడదు. అంటే మనము ధర్మాన్ని మనం స్వయంగా ఆచరిస్తేనే దాన్ని చెప్పాలి. ముఖ్యంగా మనం భారతీయులు అని చెప్పి భారతీయులుగా మన భారతీయ ధర్మాన్ని ఆచరిస్తూనే మిగతా వాళ్ళకి బోధించాలి. ఇది చెప్పకుండా పిచ్చి పనులు మనం చేస్తూ దేశాన్ని నాశనం చేసే పనులు మనం చేస్తూ ధర్మాన్ని పోసుకోవడం తప్పది. ఒంటి మీద యజ్ఞోపేతం వేసుకోవడం కాదు, కావాల్సిన చొక్కాల మీద యజ్ఞోపేతం వేసుకుంటాం. కొంతమంది చూస్తున్నాం ఈ మధ్య కోటు వేసుకుని కోటు మీద యజ్ఞోపేతం, అది అలంకరణ వస్తువా, మెడలో వేసుకుని ఒక దండ లాంటిదా, లేదా ఆభరణమా పైన వేసి కనపడేందుకు? యజ్ఞోపేతం ఎక్కడ ఉండాలి? లోపల వేసుకోవాలి. శరీరానికి తగులుతూ యజ్ఞోపేతం ఉంటే దాని మీద బనీనో చొక్కానో ఉత్తరీయమో ఇది కప్పుకుంటాం. అంతేగాని బనీను చొక్కా వేసుకొని చొక్కా మీద కోటు వేసుకొని పైన యజ్ఞోపేతం వేసి మనకు కనపడదు వస్తే అది ఎంత అసహ్యం! అది ధర్మమా అధర్మం? అది అంటే నేను బ్రాహ్మణ్ణి చెప్పుకోవటం కోసమా యజ్ఞోపేతం వేసుకుంటే? కొందరు చేస్తున్నారు, ఈ మధ్య చూస్తున్నాం, అక్కడక్కడ టీవీలో వస్తున్నాయి, వాట్సాప్లో కనపడుతున్నాయి. నేను బ్రాహ్మణ్ణి, నా గోత్రం ఫలానా అని చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఆ దత్తాత్రేయ గోత్రము, ఆ గోత్రం సంబంధించిన వాటి నా యజ్ఞోపేతం అని పైన చూపిస్తాడు ఎవడైనా? యజ్ఞోపేతం ఎవడైనా బయట చూపిస్తాడంటే తప్పు కాదు. యజ్ఞోపేతం అది అధర్మం. అది అధర్మం చేస్తూ చెబుతున్నాం, మనం చప్పట్లు కొడుతున్నాం అజ్ఞానంగా ఉండి. జ్ఞానం ఆయన ఉండి కూడా. కనుక అలా కాదు చేయవలసిన. ధర్మం సమాజానికి చెప్పేందుకోసమే కాదు, ఆచరించేందుకొరకే. ఎందుకని ధారణ ధర్మమిత్యావు. మనం చెయ్యాలి, ఆచరిస్తేనే ధర్మం అవుతుంది, అది మన చేత ధరింపబడుతుంది. అది కాబట్టి మనం చెప్పకుండా మనం చేస్తూ ఇంకోటి చెప్పేది కాదు. ధర్మం అంటే మనం చేయాల్సిందే, అలా ఉండాలి. అలా ఆఖరి పదం ఏం చెప్పాడండి? కిమాత్మనాయో నజితేంద్రియో భవేత్ యహ న జితేంద్రియ భవేత్. ఎవడైతే భవేతాం భవేయు భవేతం భవేత భవేయం భవేవ భవేమా. ఇది మనకి ధాతువులో వస్తుంది. లోట్ ప్రయోగంలో, లోటు కాదు లింగ్లో ఎందులోనూ వస్తుంది. చూడలేదులేండి, చూసి చెప్పాలి తర్వాత మళ్ళీ. భవేత్ ఆశిష్ లింగం ఎందులో వస్తుంది అనుకుంటా, కాదేమో చూద్దాం, చూసి చెప్తా. కిమాత్మనాయో నజితేంద్రియో భవేద్. జితేంద్రియుడు ఎవడైతే కాదో, ఇంద్రియములను జయించినవాడు కాకుండా ఆత్మజ్ఞానాన్ని పొందాడు. నేను భగవంతుడు నాకు కనపడ్డాడు, ఇదిగో భగవంతుడు కళ్ళు మూస్తే కనపడుతున్నాడు, కళ్ళు తెరిస్తే భగవంతుడు కనపడుతున్నాడు అనే పిచ్చి మాటలు మాట్లాడేవి కాదు నాయనా. నువ్వు ఆత్మజ్ఞానం పొందిన తర్వాత జితేంద్రియత్వం ఉండాలి. కాళిదాస్ గారు చెబుతారు, జితేంద్రియత్వం వినయస్య కారణం. జితేంద్రియత్వమే వినయానికి కారణము. గుణ ప్రకర్షో వినయాదవాప్స్యసే. ఈ ఇంద్రియములను జయించి ఉంటే వాడు వినయవంతుడవుతాడు. ఆ వినయం కలిగి ఉంటే మంచి గుణాలు కలిగి ఉంటాడు. ఆ గుణం చేత మంచి సంపద వస్తుంది. ఇలాగన్నీ చెప్పుకుంటూ వస్తాడు, అర్హత వస్తుంది. కనుక ఇక్కడ మనము ఇంద్రియాలని జయించాను అనుకోకుండా నేను ఆత్మజ్ఞానాన్ని పొందాను కూడా పొరపాటు. ఇంద్రియాలను జయించడం అంటే కత్తిపట్టి యుద్ధం చేసి కొట్టాలా, నరకాలా, అదేనైనా ఇంద్రియాన్ని శరీర భాగాలను కొట్టేస్తుండాలా? కాదు, వాటిని మనం అదుపులో ఉంచుకోవాలి. ఇంద్రియాల్ని కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఉన్నాయి, ఇవన్నీ అరిషడ్ వర్గాలు అన్నారు. మన శరీరంలో ఇంద్రియములు అంటే ఏంటి? పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు. ఈ జ్ఞానేంద్రియము పరమేంద్రియాలని మనం అదుపులో ఉంచుకోవాలి. అదుపులో ఎందుకని జితేంద్రియుడు అంటే జయించినవాడు వాడు చంపేటల్లా ఎదుటివాడిని జాగ్రత్త గమనించాలి. అక్కడ చాలామంది చెబుతుంటాడు ఇంద్రియాలని మనం చంపేసేయాలి, ఇంద్రియాలను నొక్కేసేయాలి. చాలా తప్పదు. ఇంద్రియాలను చంపేస్తే నువ్వేం బతుకుతావు? ఇంద్రియాలు ఉండాలి. ఆ ఇంద్రియం వరకు మనము మన నియమంలో పెట్టుకోవాలి, అంతవరకే. దానికి మనం దాసులం అయిపోకూడదు. అది పద్ధతి. కృష్ణాది గురువు గారు చెబుతూ ఉంటారు ఎప్పుడు కూడా ఇదే మాట.
వినయ ఇంద్రియములను అలాగే అరిషడ్ వర్గాలు, ఈ ఆరిటి కూడా మనకు ఉండాల్సినవే. కామం ఉండాలి, క్రోధం ఉండాలి, లోభం ఉండాలి, మదం ఉండాలి, మాత్సర్యం ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ నువ్వు ఎక్కడ ఉండాలో, ఎలా ఉండాలో, ఎంతవరకు ఉండాలో అది నియమించుకోవాలి మనం. అలాంటి వాడిని జితేంద్రియుడు అంటారు. ఆ జితేంద్రియత్వం లేకుండా ఆత్మజ్ఞానం పొందానం కూడా పొరపాటు. కనుక అది ముఖ్యంగా నేర్చుకోండి, ఆత్మజ్ఞానం సంపాదించుకోవండి అని చెప్పి చెబుతున్నాడు. ఆత్మజ్ఞానం కాదు కావాల్సింది, ఇంద్రియాలను నిగ్రహించుకుని మనం చక్కగా సమాజానికి ఉపయోగించాలి అని చెబుతున్నాడు. ధనేన కిం యో న దదాతి యాచకే బలేన కిం యం చ రిపుం న బాధతే శృతేన కిం యో న చ ధర్మమాచరేత్ కిమాత్మనా యో న జితేంద్రియో భవేత్. శుభం, స్వస్తి. నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.